తెలిసి అప్పులు పుడతలేవనుకుంటా, నేను అప్పు చేయననుకుంటా, ఎందుకు అప్పులు చేస్తున్నారు, అసలు ఏం చేసినారు పైసలని వీళ్ళు, జనాలకు కాకుండా వేరే ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఇట్లాంటి చాలా అనుమానాలు ఇవన్నీ జనాల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. కాగు ఇచ్చిన రిపోర్ట్ లెక్క ఇది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 6 months, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఫస్ట్ 6 months అయిపోయింది. ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ 96,654 కోట్లు, ఆల్మోస్ట్ కొద్దిగా 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కు ఈ 6 monthsలో మనం కట్టే డబ్బులు, లేకపోతే వివిధ రకాల రెవెన్యూ, ఎక్సైజు, మందు అన్నిటి ద్వారా 1,00,000 కోట్లు వచ్చినాయి. తర్వాత వీళ్ళు ఇప్పటి వరకు 49,000 కోట్ల అప్పు చేసినారు. మనం చేయాల్సింది 54,000 కోట్ల అప్పే సంవత్సరంలో. అంటే జస్ట్ 27,000 కోట్లు. సగం సంవత్సరం అయిందంటే సగమే చేయాలి దీనిలో అప్పు. 27,000 కోట్లే చేయాలి. కానీ వీళ్ళు చేసింది ఎంత, 49,000 కోట్లు. ఆల్రెడీ 90% అప్పు అయిపోయింది. ఇది ఒక 1,00,000 కోట్లు, ఇది ఒక 50,000 కోట్లు, 1,50,000 కోట్ల ఇన్కమ్ మొత్తం అప్పుతో కలిపి. వాళ్ళు 1,50,000 కోట్లు తీసుకొచ్చి ఏం చేసారు, సెప్టెంబర్లో 3,000 కోట్ల పైన, 3,500, 3,600 కోట్ల రూపాయలు రికార్డు స్థాయిలో మందాయినరు మనోళ్ళు. రికార్డు స్థాయిలో సేల్స్ జరిగినాయి. 3,600 కోట్లు ఈ గవర్నమెంట్లో సెప్టెంబర్. ఈ రికార్డు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక నెలలో ఇంత జరగడం, ఎలక్షన్ ఉన్న మంత్లో కూడా ఇంత జరగదంట, అంత జరిగింది. అంటే డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్కు. మరి డబ్బులు వస్తున్నాయి, అప్పు చేస్తున్నారు. ఎటుపోయింది? ఇంకొకటి వచ్చింది, ఇంకొక రిపోర్ట్. అదేం రిపోర్ట్ అంటే అసలు జిఎస్టీ వసూలు ఎట్లా ఉన్నాయి అంటే, ఒక రాష్ట్రం యొక్క పెరుగుదల అనేది జిఎస్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టేట్ వైజ్ గ్రోత్ జిఎస్టీ రెవెన్యూ చూస్తే మనం లాస్ట్లో ఉన్నాం. తెలంగాణ -5%. ఇది ఒక డేంజర్ బెల్ తెలంగాణకి, -5%. ఇక్కడ చూడండి, ఒక దగ్గర మణిపూర్లో ఒకటి -1% కనిపిస్తుంది మనకి జిఎస్టీ. తర్వాత ఇక్కడ ఒక దగ్గర ఢిల్లీ -1% కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్, అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ దివాలా తీసింది. నేను చాలా రోజులకి చెప్తున్నా, మనం హిమాచల్ ప్రదేశ్ను ఫాలో అవుతున్నాం ప్రతి దానిలో. హిమాచల్ ప్రదేశ్ కూడా ఇట్లే అప్పుల మీద అప్పు చేసి లాస్ట్కి ఏమీ లేకుండా అయింది. అక్కడ కూడా మొత్తం ఫెయిల్ అయిపోయింది. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. అక్కడ ఏకంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టినరు. 5,000 నుంచి 11,000 వరకు కోత పెడితే వాళ్ళంతా ఉద్యమం చేసినారు. ఉద్యమం చేస్తే సరే అని వెనక జరిగింది గవర్నమెంట్. అక్కడ ఇచ్చిన హామీలు మొత్తం కూడా కోత పెడుతున్నారు. అక్కడ ఫ్రీ బస్సు ఉండే మొన్నటిదాకా, ఇప్పుడు 50% చేసినారు అందరికీ, మహిళలకి, అందరికంటే మహిళలకి, పురుషులకు ఫుల్లే. తర్వాత 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఉండే, 150 యూనిట్లకు కుదించారు. తర్వాత 500 రూపాయలు సిలిండర్ ఉండే, దాన్ని 800లకు పెంచారు. అవే ఆ మూడే ఎక్కడ అమలు చేసినా ఆ మూడే అమలు చేస్తారు వీళ్ళు, మిగతా స్కీమ్స్ అమలు చేయరు. ఇప్పుడు ఇక్కడ అమలు అవుతున్నాయి కూడా అవే కదా. అట్లా అక్కడ -4%, ఇక్కడ వచ్చే వరకు మనం -5%.